మందు మానేసి చూడు, కుటుంబం ఎంత బాగుంటుందో. ఫిట్టింగులు మానేసి చూడు, అసలు నీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి చూడు. ఏ నెంబరో? హలో, ఎడన్నా చర్చికి వెళ్ళావా? అబ్బో, నువ్వు చర్చికి కూడా వెళ్తుంటావా? దాని అర్థం ఏంటి తెలుసా? ఏదో నీ పోటీ చర్చి వద్దురాని. నీ బ్రతుకు నాకు తెలుసు కదా, నీకు కూడా చర్చి భక్త్యా. ఎన్ని గంటలకు అయిపోయింది? ముగిస్తున్నా పాస్టర్ గారు ముగిస్తుంది. సర్లే, ఇంటికి వెళ్తావా, ఇటు వస్తావా? ఇలాంటి సాతాను బంధకాలలో ఉన్నవారు ఇప్పటికీ ఉన్నారు. పిచ్చి పిచ్చి ఈ ఆలోచనల ద్వారానే నీ దుఃఖానికి కారణం, నీ అవమానానికి కారణం, నీ జీవితం పతనం అవడానికి కారణం. దాన్ని విడిచిపెట్టేస్తే నీ దుఃఖము సంతోషంగా దేవుడు మారుస్తాడు. కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు ఉండొచ్చు. కుటుంబానికి కొన్ని విషయాలు మనం పంచుకోవాలి. అప్పుల్లో ఉన్నారా? కుటుంబం అంతటికి చెప్పండి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబం అంతటికి చెప్పండి. ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా? కుటుంబం అంతటికి చెప్పండి. చెప్పి ప్రార్థన రోజుకి 1 గంట కూడా ప్రార్థన చెయ్యను, అయినా నేను క్రైస్తవుడనే. ప్రతిరోజు వాక్యం చదవను, అయినా నేను క్రైస్తవుడనే. క్రమంగా మందిరానికి వెళ్ళను, అయినా నేను క్రైస్తవుడనే. మందిరంలో 1 గంట కూడా వాక్యం వినలేను, అయినా నేను క్రైస్తవుడనే. ఆరాధన ఎగ్గొట్టి ఫంక్షన్స్ కి వెళ్తాను, అయినా నేను క్రైస్తవుడనే. సంఘానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వను, అయినా నేను క్రైస్తవుడనే. సినిమాలు, సీరియల్స్ చూస్తాను, అయినా నేను క్రైస్తవుడనే. అబద్ధాలు, బూతులు మితిమీరి మాట్లాడుతాను, అయినా నేను క్రైస్తవుడనే. మోహపు చూపులు చూస్తాను, అయినా నేను క్రైస్తవుడనే. మోసం చేయటానికి ఏమాత్రం వెనుకాడను, అయినా నేను క్రైస్తవుడనే. లోక సంబంధమైన ఆచారములు విడిచిపెట్టను, అయినా నేను క్రైస్తవుడనే. పరిశుద్ధమైన జీవితమును గడపను, అయినా నేను క్రైస్తవుడనే. పొరుగువానిని ప్రేమించను, అయినా నేను క్రైస్తవుడనే. సువార్తను ప్రకటించను, అయినా నేను క్రైస్తవుడనే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండను, అయినా నేను క్రైస్తవుడనే. దైవజనునికి విధేయత చూపించను, అయినా నేను క్రైస్తవుడనే. నిస్సహాయులను, బలహీనులను ఆదరించను, అయినా నేను క్రైస్తవుడనే. వాక్యానుసారముగా జీవించను, అయినా నేను క్రైస్తవుడనే. నేనింతే, నా బ్రతుకింతే, నేను మారను. చూసారా, ఇది నేటి క్రైస్తవుల తీరు. క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కాని సాతాను సమాజం.